తణుకు నియోజకవర్గంలోని ఓగిడి, పేకరు, ఎర్రనీలిగుంట, తిరుపతిపురం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో నేట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఏ సీజన్లో నష్టం వస్తే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందించారని, రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేదని గుర్తు చేశారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులందరికీ పార్టీలతో సంబంధం లేకుండా పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర నష్టపోయారు. క్షేత్రస్థాయిలో చూసినగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి అన్నదాతలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూసుగా మాజీ మంత్రి పరిస్థితున్నారు. ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి మీ నియోజకవర్గంలో? ఇప్పటికి అన్నం పెట్టే అన్నదాతల పరిస్థితి ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గంలో? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి చాలా దారుణంగా వ్యవసాయం అంతా దెబ్బతింది. ఇవాళ 13, 18 కానీ, స్వర్ణ కానీ, పిఎల్ కానీ ఇవన్నీ కూడా చూసారా, వెన్ను పాలు కూడా పోసుకోకుండా మొత్తం ఇలా ఊసపోటేసి నుంచున్న అది పచ్చగా కనపడతా ఉంది. కానీ దీనికే రాస్తాము, దానికి రాయట్లేదని అంటున్నారు. రైతాంగం చాలా బాధపడుతున్నారు, అన్యాయం అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఓడ్చకుండానే ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి ప్రభుత్వమే చేసి రైతులకి అండగా నిలబడే కార్యక్రమం చేసేది. ఈ పార్టీకి 2 సార్లు ఇన్పుట్ సబ్సిడీ కూడా వేసిన రోజులు ఉన్నాయి రైతుకి. ఇవాళ ఇన్సూరెన్స్కి గాలి వదిలేసి మరి ఇన్పుట్ సబ్సిడీ లేకుండా చేసి మరి ఈ క్రాప్ లేకుండా చేసి ఇవాళ రైతుని నడ్డి విరిసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ విహారయాత్రలు చేస్తున్నారు, కానీ ఇవాళ మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా వ్యవసాయంలోకి వచ్చి చూసిన నాదుడు లేరు, నాయకుడు లేడు, ఎమ్మెల్యే కూడా లేరు ఇక్కడ. ఇవాళ రైతు దగ్గరికి వచ్చిన అధికారులు ఏమంటున్నారు, పడిపోయిన దానికి రాస్తాం, దీంట్లో సగం రాస్తాం, అది అయితే బాగుంది, అది రాయమంటున్నారు. యాక్చువల్గా పడిపోయిన స్వర్ణ కన్నా కూడా ఈ నుంచున్న 13, 18 కానీ పిఎల్ కానీ నష్టపోయారు ఎక్కువ. ఇవాళ అది 15 బస్తాలన్నా వస్తే ఇది 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. చూస్తే కనుక ఎకరానికి పెట్టుబడికి వచ్చేసరికి 30,000 వరకు పెట్టాము. కౌలు రైతులు ప్రధానంగా ఎక్కువ, మీ ఏరియాలో ఎక్కువ కౌలు రైతులు ఉన్నారు. చూస్తే తమకు సంబంధించి కూడా ఇప్పుడు ఆదుకునే వాళ్ళు పరిస్థితి లేదంటారు. ఏమని చూస్తారు అసలు? అదే చెప్తున్నాను, ఇవాళ అది కౌలుదారులను అసలు గాలికి వదిలేశారు. మామూలు రైతులను కూడా గాలికి వదిలేసే పరిస్థితి చేస్తున్నారు. ఇవాళ మామూలు రైతులని ఆదుకోవాలి, కౌలుదారు రైతులను ముఖ్యంగా ఆదుకోవాలి. ఈ రైతుని నట్టేట ముంచకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రావాలి, తిరగాలి, ప్రతి ఒక్కరిది రాయించాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎకరాకి ఎంత ఇవ్వాలనుకుంటారు? ఇప్పుడు చూస్తే కానీ 30,000 పైన పెట్టుబడి పెట్టారు. గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళు ఇన్సూరెన్స్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో అది ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పిస్తారా, ప్రభుత్వమే ఇస్తుందా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఖచ్చితంగా ఎలాగ ఇవ్వాల్సిందే. గతంలో చూసారు మీరు, ఆల్రెడీ బీమాకు సంబంధించి ప్రభుత్వమే రూపాయి ఖర్చు లేకుండా రైతులకు భరాయించింది. ఇప్పుడు చూస్తే కనుక రైతులకు సంబంధించి అసలు సగం పైన రైతులు కూడా అసలు కట్టుకున్నటువంటి పరిస్థితి, డబ్బులు కట్టాలన్నారని చెప్పాను. ఇప్పుడు ఏం చూస్తారు? నేను అదే చెప్తున్నా, మీరు ఈ క్రాప్ చేయలేదు, ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టవలసింది కట్టలేదు. ఇవాళ అది కట్టుంటే ఇవాళ రైతు పరిస్థితి ఇలా ఉండేది కాదు, ప్రతి ఒక్కరికి అందేది. ఇవాళ మీరు చేయలేదు కాబట్టి మీరు ఇన్సూరెన్స్ చేస్తారా, ప్రభుత్వమే ఇస్తుందా? ప్రతి కౌలుదారు రైతును కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కానీ పర్యటిస్తున్నారు, కానీ ఫోటోలు ఇట్లుగా ఫోజులు ఇచ్చి వదిలేస్తున్నారు. చూస్తే కనుక కొంతమంది వల్ల ఇప్పుడు ఏకంగా ముంబై క్రికెట్ చూస్తాకి వెళ్ళారు లోకేష్, చంద్రబాబు లండన్ వెళ్ళారు. ఈ పర్యటనలో రైతులను గాలికి వదిలేశారంటారు. ఖచ్చితంగా వాళ్ళు మొన్న సింగపూరు, మొన్న ఏమో ఆస్ట్రేలియా, ఇప్పుడు లండను, ఇప్పుడేమో క్రికెట్లు. ఈ రకమైన ప్రభుత్వం వీళ్ళు దోచుకో పంచుకునే రకంగానే ఉన్నారు. కానీ లేకపోతే రెడ్ బుక్ సిద్ధాంతం చెప్పి ఇలా ప్రశ్నించడం మీద కేసులు పెడతాం, ఈ పరిస్థితులే ఉన్నాయి. కానీ ఇది రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురవుతారు. చూడొచ్చు, క్షేత్రస్థాయిలో కూడా చూస్తే కనుక ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి పండించినటువంటి పంట కూడా, ఆరుగాలం పండించినటువంటి పంట ఏదో చేతికి వచ్చే సమయంలో కూడా పూర్తిగా నష్టపోయామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. బీమాతో సంబంధం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ ప్రతి రైతుకు కూడా కౌలు రైతు సహా పూర్తిగా ఇవ్వాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, తణుకు నియోజకవర్గం నుంచి. మోంతా తుఫాను ధాటికి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైపోయింది. కనుచూపు మేర వరి పంట నేల కొరికింది. రాకాసి గాలులు భారీగా పంట నష్టాన్ని మిగిల్చాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది, అప్పుల నుంచి బయటపడొచ్చు అనుకున్న అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. వరి ప్రధానంగా పండించే అనపర్తి నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గోదావరి డెల్టాలో రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, అనపర్తి, బిక్కవోలు, మండపేట, రాయవరం, రామచంద్రాపురం, కె గంగవరం మండలాల్లో ఖరీఫ్ సాగు ముందుగా పూర్తవుతుంది. ఈ క్రమంలో అక్టోబర్ ఆఖరు వారంలో వచ్చి తీవ్ర కలకలం సృష్టించిన మోంతా తుఫాన్ దాటికి తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. మోంతా తుఫాన్ ప్రభావం వరి పంటపై దారుణమైన ప్రభావం చూపించనే చెప్పాలి. ఎందుకంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కంటే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న అనపర్తి నుంచి బిక్కవోలు వెళ్ళే దారిలో ఉన్న వరి చేల పరిస్థితి ఇది. మొత్తం కనుచూపు మేరలో పంట మొత్తం నేలవాలిపోయింది. ఇది చేతికొచ్చేది కేవలం ఒక వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న ఈ వరి చేలు కాస్త పూర్తిగా నేలవాలిపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయింది? కనీసం మిషన్లతో కోయించినా సరే పనికిరాని విధంగా ఇక్కడ నేలను అంటేసింది. రైతు పూర్తిగా ఎకరాకి ఇక్కడ 30 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది ఎర్లీ క్రాప్. మిగతా కోనసీమతో పోలిస్తే గింజ పూర్తిగా తయారయ్యి కోతకు సిద్ధంగా ఉన్న క్రాప్ ఇది పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం అనపర్తి నియోజకవర్గ పరిధిలో అనపర్తి, బిక్కవోలు, పెద్దపూడి, రంగంపేట 4 మండలాల్లో కలిపి 58,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే పూర్తిగా అందులో 45,000 ఎకరాల వరకు దెబ్బతిన్నట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అంటే దాదాపు 80% పంట పూర్తిగా నష్టపోయినట్టు మనకు తెలుస్తుంది. ఎటు చూసినా సరే ఇదే పరిస్థితి. అనపర్తి బిక్కవోలు రోడ్లో ఎటు చూసినా సరే రోడ్డు పక్కన చేలు నేలవాలయ్యి రైతులైతే తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఒకవైపు లేదు, మరోవైపు పెట్టుబడి మాత్రం 30 నుంచి 35,000 దాకా పెట్టడం జరిగింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దీంతోపాటు పెట్టిందంతా కూడా కౌలు రైతులే. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఏ రకంగా పరిహారం చెల్లిస్తుందంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజానగరం, కోరుకొండ మండలాల్లో కొంతమేర కోతలు పూర్తయినా మిగిలిన చోట్ల వారం రోజుల్లో చేతికందడానికి సిద్ధంగా ఉన్న పంట కాస్త ఈదురుగాలులకు నేలనంటి తీవ్రంగా పాడైంది. మరోవైపు 4 రోజుల పాటు వర్షపు నీరు చేలల్లో ఉండిపోవడంతో పైరు కుళ్ళిపోయి పనికి రాకుండా పోయింది. అనపర్తి నియోజకవర్గం పరిధిలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే అండి 40 నుండి 45 వేల వరకు పెట్టుబడి పెట్టామండి. ఇప్పుడు ఇందులో వచ్చేది అయితే ఏమీ లేదు. ప్రజెంట్ అయితే తర్వాత పంటకి ఇది బయటికి తీయడానికి కూడా మనకి అధికంగా ఖర్చు అవుతుందండి. మనం ఇంకా కోత టైం అండి. ఇప్పుడు కోసుకుని మేము ఉబడి జీవించిన టైంలో ఈ తుఫాను ఇది ప్రభావం ఇది బాగా విపరీతంగా దెబ్బతినిపించేసిందండి. ఇది మళ్ళీ మనం కోలుకోవాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు కానీ మేము కోలుకోలేమండి. ఇది అంత పెద్ద ప్రభావం అండి. ఈ పెట్టుబడి 45,000 ఎంత అవుతుందండి. అవన్నీ కూడా మనకి చేతికి రావండి. తర్వాత కవులు రైతులకు కవులు కట్టాలండి. జిల్లా వ్యాప్తంగా 163,000 ఎకరాల్లో వరి సాగైతే ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే 58,000 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతుంది. రంగంపేట మండలంలో 10,000 ఎకరాలు, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల పరిధిలో 16,000 ఎకరాల చొప్పున 48,000 ఎకరాల్లో సార్వాలో రైతులు వరి సాగు చేస్తున్నారు. 3 రోజుల పాటు విపరీతమైన అలజడి సృష్టించిన మోందా తుపాను దాటికి అనపర్తి నియోజకవర్గం పరిధిలో ఏకంగా 45,000 ఎకరాల్లో వరి పంట ప్రభావితమైంది. వేలాది ఎకరాల్లో వరి పైరు నేలను అంటుకుపోయి కోతలకు సైతం పనికి రాకుండా పోయింది. ఇంకా రవి పంట సాగు చేయాలంటే ఇది దమ్ము చేసేయాలంటే పని అవదండి. ఇది ఏదో బెమజాలకు కోసుకుంటూ అంతే తప్ప ఎకరాలు నష్టపోయి ఇప్పుడు మన పెట్టుబడి అంతా నష్టపోయినట్టండి. ఇప్పుడు ఇది ఇలా ఉప్పుడు చేయాలంటే ఎకరాలు 25,000 అవుతుందండి. ఇలా ఉప్పుడు చేయాలంటే మిషన్ సూపర్ గింజలు పోతాయండి. పడిపోయిందండి. అసలు రాదండి బాళ్ళు రాదండి. కూలి చేతి కూలించాలండి. 1,000 రూపాయలండి కూలి. కౌలు రైతు తట్టుకునే పరిస్థితి కదండి. మోందా ఎఫెక్ట్తో ఒక్క బిక్కవోలు మండలంలోనే 16,000 ఎకరాలకు గాను 13,000 ఎకరాల పంట డ్యామేజ్ అయినట్టుగా అంచనా వేశారు. మరోవైపు అత్యధికంగా సార్వాలో కౌలు రైతులే పంటను సాగు చేస్తున్నారు. శిస్తు చెల్లింపు, పంటల పెట్టుబడి, ఇతర ఖర్చులు కలిపి రైతు నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఇప్పుడు కౌలు చేంజ్ చేస్తున్నాం మేము. అది 4 ఎకరాల మీద ఉంచాలండి. అది దేవస్థానం పూజ చేస్తున్నామండి. అది 1Bలో ఉన్నాయని చెప్పి అది 1B కూడా అవ్వలేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం బ్యాంకు కూడా రుణం ఇవ్వలేదండి. మేము సొంతంగా బయట వడ్డీలు తెచ్చి పెట్టామండి. 1,80,000 పెట్టుబడి అయిందండి. ఏది వచ్చే అవకాశం లేదండి. కౌలుకు తీసుకుని మరీ వరి సాగు చేశామని, క్రాప్ ఇన్సూరెన్స్ ని ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో దారి లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నదాతలు. ఇప్పుడు ఏ విధంగా వస్తాయో లేకపోతే అప్పుల బాధలు పురుగు మందు తాగాల ఏటని కూడా భయం వేస్తుందండి మాకు. చాలా ఇబ్బందిగా ఉందండి. దీనికే పెట్టమా లేకపోతే ఇప్పుడు పెట్టిన వాళ్ళకి వాళ్ళకే ఇవ్వాలా ఏటో కూడా పోయిన లేకుండా ఉన్నామండి రైతు. ఖరీఫ్లో మోందా ప్రభావంతో పంట నష్టపోవడం ఒక ఎత్తైతే దాల్వాకు భూమిని సిద్ధం చేయాలంటే పాడైన పంటను మొత్తం తొలగించడం మరొక ఎత్తు. పంట చేతికి రాకపోగా నష్టపోయిన పంటను తీయడానికి సైతం వేలల్లో ఖర్చు చేయాలని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒకవైపు పంట పూర్తిగా పోయింది, కనీసం కోతలు కూడా పనికిరాదు. ఇప్పుడు కనీసం సారవా నుంచి కనీసం దాళవాలోనైనా సాగు చేయాలంటే సారవాలో పడిపోయిన పంట అంతా తొలగించాలి. ఇది తొలగించాలంటే మిషన్ల వల్ల కూడా సాధ్యం కాదు. ఖచ్చితంగా కూలీలు పెట్టాలి. కూలీలు పెడితే రోజుకు 1000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఒకవైపు పెట్టుబడి పూర్తిగా నష్టపోయారు, మరోవైపు కొత్త పంటకు వెళ్ళాలన్నా సరే పూర్తిగా తొలగించి మళ్ళీ పూర్తి స్థాయిలో పంటకి భూమిని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏ రకంగా చూసినా సరే కౌలు రైతు మోంతా తుఫాన్ ప్రభావంతో కుదేలైపోయాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాగ ఇన్సూరెన్స్ కూడా తమ వంతు చెల్లించలేదు కాబట్టి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తే తప్ప తాము మనుగడ సాగించలేమని రైతులు చెప్తున్నారు. పికవల్ నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఇన్పుట్ సబ్సిడీ అటకెక్కించారు. ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్నారు. ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టారు. పెట్టుబడి సాయాన్ని మొక్కుబడి చేశారు. పంట నష్టం నమోదును కాకి లెక్కలుగా మార్చారు. ప్రభుత్వం తెచ్చిన కష్టాలకు తోడు ప్రకృతి మిగిల్చిన కన్నీటితో అన్నదాత అల్లాడుతుంటే పాలకులు మాత్రం షికార్లు చేస్తున్నారు. భార్యతో కలిసి చంద్రబాబు లండన్ టూర్కి వెళితే ఆయన తనయుడు నారా లోకేష్ వైఫ్తో పాటు క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశారు. నేలనంటి కుళ్ళిపోతున్న వరి కంకులు, జీవం లేని పచ్చిక బయళ్లుగా మారిన వరిచేలు, రైతు ఆశలు చిదిమేసిన పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, పసుపు తోటలకు అపార నష్టం. ఆంధ్రప్రదేశ్లోని ఏ పల్లెకి వెళ్ళినా, ఏ రైతును కదిలించినా ఇదే వేదన. ఏడాదిన్నరగా వరుసగా విపత్తులతో అల్లాడిపోతున్న రైతులపై మోందా తుఫాన్ విరుచుకుపడింది. వరి రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు కనీసం 25 బస్తాలు కూడా రాని పరిస్థితి నెలకొంది. పెట్టిన పెట్టుబడులు రాకపోగా తడిసిన పంట కోత కోసం మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఒక్క వరిదే కాదు, రాష్ట్రంలోని దాదాపు అన్ని పంటలది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గోదావరి, కృష్ణా డెల్టాలో వ్యవసాయం చేసే వారిలో కౌలు రైతులే అధికం. వరి సహా ప్రధాన పంటలు సాగు చేసే రైతుల్లో 100కి 70 నుంచి 80% మంది వారే. మోందా తుఫాను ప్రభావానికి వారికి అపార నష్టం వాటిల్లింది. కళ్ళెదుటే పంట కుళ్ళిపోతుంటే కన్నీరు మున్నీరవుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులు తాజాగా తుఫాను ప్రభావంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు. అయినా సరే వరి కౌలు రైతులు ఎకరాకు 16 నుంచి 20 బస్తాలు భూ యజమానికి ఇచ్చుకోవాల్సిందే. ఇతర వాణిజ్య పంటలకైతే ఎకరాకు ఏడాదికి 40,000 కిస్తీ కట్టాల్సిందే. ఏడాదిన్నరగా కౌలు కార్డులు లేక, పెట్టుబడి సాయం అందక, బ్యాంకుల నుంచి పంట రుణాలు నోచుకోక అప్పుల సాగు చేస్తున్న రైతులంతా వరుస విపత్తులతో కకావికలమవుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలోని ప్రతి కౌలు రైతుకు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పులున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వరిగింజలకు మొలకలొచ్చేశాయి. మరోవైపు రెల్లపురుగు నేలనంటిన దుబ్బులను కురికేస్తోంది. వడ్లు నేలరాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి ఒబ్బిడి చేసిన మద్దతు ధర మాట దేవుడెరుగు. కొనేవారు ఉండరన్న ఆందోళన రైతుల్లో సర్వత్రా నెలకొంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతులైతే తమకు పెట్టుబడి కాదు కదా, కనీసం భూ యజమానికి కిస్తీకిచ్చేందుకు కూడా మిగలదని లబోదిబోమంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రకృతి విపత్తు సంభవిస్తే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. తుఫాన్ల సమయంలో ఆర్బీకే సిబ్బందితో కలిసి పంట చేలల్లో దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిహారం నమోదు ప్రక్రియను వేగంగా చేపట్టారు. వైఎస్ జగన్ సర్కార్ పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వేగంగా చెల్లించడంతో పాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. కూటమి పాలనలో ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారులెవరూ పంట పొలాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కింది స్థాయి సిబ్బంది తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు నమోదు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పారడంతో పాటుగా ధాన్యం కొనుగోలుపైన డ్రామాలాడుతోంది. మోంతా తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టూర్లకు వెళ్లడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు సతీమణితో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం లండన్ టూర్కు వెళ్లారు. ఇక ఆయన తనయుడు మంత్రి లోకేష్ భార్యతో కలిసి విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లారు. రైతులు ఇంత కష్టంలో ఉంటే చంద్రబాబు, లోకేష్ షికారులకు వెళ్లారంటూ రైతులు మండిపడుతున్నారు. పాలక పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ తాము ప్రజల పక్షమే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూనే ఉంటారు. అంతేకాదు వారికి అండగా నిలుస్తూనే ఉన్నారు. సాక్షాత్తు సీఎం, ఆయన తనయుడు టూర్లతో షికారులు చేస్తున్న తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్. మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఆయన పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పంటలను పరిశీలించనున్నారు. రైతుల్ని పరామర్శించి వారికి భరోసా అందించనున్నారు. మోంతా తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్నదాతలను నిండా ముంచేసింది.
నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో 1200 ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లింది. పెదమైనవాణిలంక, బియ్యపు తిప్ప గ్రామాల్లో ఉన్న చాలా రొయ్యల చెరువులు సముద్రపు ఆటుపోట్ల గురై గట్లు తెగి మునిగిపోయాయి. దీంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 హెక్టార్లకు 20 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మెంతా తుఫాను ప్రభావం కూడా ఇంకా నర్సాపురం నియోజకవర్గాన్ని ఇంకా వెళ్ళదని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి రంగం ఏదైతుందో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తుఫాను ప్రభావంతో కుదేలైపోయి క్షేత్రస్థాయిలో చూసుకున్నాక సుమారు జిల్లాకి సంబంధించినటువంటి రైతాంగం చూసినాక అటు మొగల్తూరు కానీ ఇటు నర్సాపురంకి సంబంధించిన నియోజకవర్గాల్లో 1200 ఎకరాలకు సంబంధించినటువంటి ఆక్వా సంపద కూడా పూర్తిగా సముద్రం పాలైంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా మత్స్యకారులుగా మీరు మత్స్యకారు నాయకుడికి క్షేత్రస్థాయిలో చూస్తే అసలు ఈ తుఫానుకి సంబంధించి మీకు అసలు ఏ విధంగా నష్టం వాటింది? మరి ఇవాళ నరసాపురం తీర ప్రాంతంలో 18 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో అనేక వేల మంది మత్స్యకారులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాగే ఆక్వా రైతులు కూడా జీవిస్తూ ఉన్నారు. ప్రతి మత్స్యకారుడికి 2.5 ఎకరాల విస్తీర్ణం గలటువంటి ఈ సొసైటీ చెరువులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఆ చెరువుల్లోనే సాగు చేసుకుని బ్లూ టైగర్ను వేయడం జరిగింది. అలాగే వనామీ కూడా వేయడం జరిగింది. చక్కగా పండించుకున్న చేతికి వచ్చిన టైంలో ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో, ఈ చెరువులు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా గట్లు తెగిపోయి ఇక్కడ ఉన్న నల్లి క్రీక్ కూడా బ్రిడ్జ్, ఏదో ఓల్డ్ పాత బ్రిడ్జి, ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోవడం వల్ల మొత్తం బ్రిడ్జ్ అనుకున్నటువంటి ఏదైతే గట్టు ఉందో ఆ గట్టుని కొట్టుపోయి యావత్ చెరువులన్నీ కూడా జలమయం అయిపోయినాయి. దానిలో భాగంగా చెరువుల్లో ఉన్నటువంటి ఈ బ్లూ టైగర్ సంబంధించినటువంటి ఏదైతే రొయ్య ఉందో, తయారైపోయిన రొయ్య పట్టుకుందాం అనుకున్న టైంలో ఇలా జరిగింది. చెరువుల్లో నుంచి ఈ రొయ్య కొట్టుకుపోవడం వల్ల ఇక చూడండి, అక్కడ మత్స్యకారులు అందరూ కూడా వలలు వేసుకుని ఈ నల్లి క్రీక్లో ఫ్రీగా వేట చేస్తున్నారు. అంటే చెరువులో వచ్చినటువంటి రొయ్య ఈ నదిలో ఉండటం వల్ల ఆ రొయ్యని ఇలా ఉచితంగా పట్టుకుంటున్నారు. రైతులు గొల్లును గోల్బెట్టి నెత్తిన చెంగేసుకున్న పరిస్థితి అయిపోయింది ఇవాళ. ఇక్కడ వేములదివి, బీబిదిప్ప, చిన్నమైల లంక, పెదమైల లంక ఇలా తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో చాలా రైతుల్ని కుదేలు చేసేసింది, నష్టాల్లోకి ఎండేసింది అనమాట. 1,50,000 నెంబరు వేసి 8 నెలలు మేపడం అంటే ఇంచుమించు ఒక 20-30 లక్షల రూపాయలు ఖరీదు. సరిగ్గా పట్టుకునే సమయానికి ఈ తుఫాన్ అనేది వచ్చి మొత్తం తుడిచికొట్టుకుపోయిందండి. 1200 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. అసలు ఉపాధికి కూడా కేవలం గండిపడినట్టు అంటారా? ఏ విధంగా చూస్తారు ఇప్పుడు అసలు ఈ తుఫాన్ మూలంగా మొత్తం సంపద అంతా కూడా సముద్రం పాలైంది. ఇప్పుడు మీకు ఉపాధికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇక్కడ మత్స్యకారుల ఉపాధి కూడా గండిపడినట్టు అంటారా? మత్స్యకారులకి ఇంకేం అవకాశాలు ఏమి కనిపించట్లేదండి. మొత్తం కోల్పోయారు. పెట్టుబడులు అంతా పెట్టేసి ఇంట్లో ఉన్న ఏదో బంగారాలు ఉన్నాయి, ఏది ఉన్నాయి పక్కన అప్పులు చేసుకుండి ఈ సాగు చేసుకుండి ఇది మొత్తం మీద చాలా నష్టపోయి ఉన్నారండి రైతులు. ఒక 2 ఎకరాల చెరువు చేయాలంటే స్టార్టింగ్ నుంచి చెరువు బాగు చేసి ఆ చెరువు పిల్లేసి ఆ చెరువు కౌడు దాకా పెంచేదాకా మినిమము 25 లక్షల రూపాయలు మినిమం పెట్టాలండి. ఏదో 100కి 2 ఆగితే ఆగేయేమో కానీ మొత్తం అన్నీ పోయినాయి. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న వస్తే కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా తుఫాన్ దాటికి చూస్తే కనుక ఒక పక్క సముద్రం, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కల్వర్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూలిపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సుమారు ఇక్కడ ఉన్నటువంటి పెదమైన వాళ్ళం కానీ చిన్నమైన వాళ్ళం కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా చెరువులన్నీ కూడా ఉన్నటువంటి సరుకేదవుతుంది, ప్రధానంగా రొయ్యలకు సంబంధించినటువంటి సాగవుతుంది పూర్తి స్థాయిలో కూడా సముద్రంలో కలిసిపోయింది. తామంతా తీవ్రంగా నష్టపోయాము, ప్రభుత్వం సంబంధించి కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు ఇదే అదునుగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి దళారులు ఎవరైతున్నారో కంపెనీకి సంబంధించిన దళారులు కూడా పూర్తి స్థాయిలో కేజీకి 50 నుంచి 100 రూపాయలు కూడా తగ్గించేసి తమను దోచుకుంటున్నారని, ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ టమటతో రాజు, సాక్షి, నర్సాపురం నియోజకవర్గం.